హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. చిరంజీవి గారికి సంబంధించినటువంటి కొన్ని డీఫేక్ వీడియోస్, ఏఐ జనరేటెడ్ వీడియోస్, కొన్ని అశ్లీలతమైనటువంటి వీడియోస్, పోర్న్ వీడియోస్లో చిరంజీవి గారు ఫేస్ పెట్టి వాడుకుంటున్నటువంటి వ్యక్తులు దుర్మార్గులు కనిపించారు. నిజంగా నేను ఒకటే అడగదలుచుకున్నా, మనిషికి అసలు మీకు సిగ్గు లజ్జ, అసలు మీకంటూ ఒక కుటుంబాలు, ఫ్యామిలీలు, ఎమోషన్స్ ఏమి ఉండవా? మీరు ఎంత దారుణంగా దిగజారుతారా? ఎంత నీచానికి ఒడిగడతారా? మీరు అసలు అన్నం తింటున్నారా? ఏం తింటున్నారా? మీరు అశుద్ధం తిని బతికితేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో అనిపిస్తుంది. అంటే మెగాస్టార్ అనే ఒక వ్యక్తి తన జీవితమే మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా, ఒక సక్సెస్కి మనకు ఒక నిర్వచనంగా మెగాస్టార్ని, ఆయన జీవితాన్ని మనం చూస్తాం. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, నాట్ ఓన్లీ సినిమాల్లోనే కాదు, బయట ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నువ్వు చిరంజీవిలా ఎదగాలి, చిరంజీవిలా స్వయం కృషితో ఎదగాలి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఆయన నుంచి వచ్చింది మనకి. అలాంటి ఒక వ్యక్తి సినిమాల్లో ఒక టాప్ హీరోగా ఉంటూ తన అభిమాన గణాన్ని పాలాభిషేకాలకి, పూలాభిషేకాలకి యూజ్ చేసుకునే వాళ్ళని చూసాం. కానీ చిరంజీవి గారు అంటూ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ పర్ఫెక్షనే మార్పిచ్చేసి సపరేట్గా ఆ అభిమానాన్ని, ఆ అభిమాన సముద్రాన్ని అంతటి కూడా సామాజిక సేవ వైపు, బ్లడ్ బ్యాంకు, రక్తదానం, నేత్రదానం అని చెప్పి, లేదా అనేక సేవా కార్యక్రమాల వైపు, చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చిందంటే అటు బ్లడ్ బ్యాంకులు డొనేషన్ చేయడంతో పాటు అనేక ఫ్రూట్స్ ఇవ్వటం, అనాథ పిల్లలకి ఇది ఇవ్వటం, ఎంతోమంది చదివించటం, ఎంతోమంది స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఆయన స్థాయి ఏంటో చూడండి. కానీ అలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా, ఇంత దిగజారి, మీరు కూడా అంటే ఎవడైతే చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో, మీ కుటుంబంలో మీ అమ్మనో, మీ నాన్నో, లేదంటే మీ చెల్లెలనో అలా పెట్టి ఒకసారి ఊహించుకోండి. ఆ వీడియోస్లో ఎవడన్నా వేరేవాడు పెడితే మీ బాధ, మీ క్షోభ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎందుకు ఇంత నీచానికి మనం ఒడికడుతున్నాం? మనకు కూడా ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఆ క్షోభ మీకు అది మీకు తెలిస్తే బాగుంటుంది. లేదంటే మీరు మనుషులుగా పుట్టడం, ఇలా ఉండటం కూడా అనవసరమేమో అనిపిస్తుంది. మీకు మనసులో కావచ్చు, మీ మైండ్లో మనుషులు అని మర్చిపోయి మానవ మృగాల్లా తయారైపోతేనే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. సో ఏదేమైనా సరే చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కడికి ఇలాంటి వీడియోస్, ఇవి ఎవరో దయా చౌదరి అంట, పిచ్చి వాగుడంతా, ఆ క్యాస్ట్ బేస్లో ఒక వర్గం పేరు ముసుగులో చేసుకుంటున్నారా, అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలియదు. కానీ ఎంత అక్కసేంటో నాకైతే అర్థం కాదు. మీలాంటి వాళ్ళని కొన్ని వందల మంది, ఎంతమందిని చూసి వచ్చాడు చిరంజీవి గారు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన తొక్కేసి ఆయన ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీరు ఇసిరేటువంటి ఆ రాళ్లనే ఆయన పునాదులుగా వేసుకుంటూ వచ్చి ఈరోజు ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమందికి, చిన్న కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా కష్టపడితే డెఫినెట్గా చిరంజీవి గారిలా సక్సెస్ సాధించవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్కి తీసుకొచ్చారు. సో అలాంటి వ్యక్తి మీద మీరు ఎన్నేసినా ఎవడు పట్టించుకోడు. కాకపోతే కొంత దానికి లిమిట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ మరి పోర్న్ వీడియోస్లో కూడా చాలామంది సెలబ్రిటీస్ని పెట్టి ఇలా వాడుకోవడం అంటే మీ మానసిక పరిస్థితి ఎంత ఉన్మాదంగా తయారవుతుందో ఆలోచించుకోవాలి. ఏమో ఇంకా దయా చౌదరి అనే ఒక పేజ్ నుంచి అయితే అమ్మనాభూతులు, పిచ్చి మాటలు, అసలు అదొక సైకో, అసలు మనిషైనా సైకోగా ఏమన్నా మారిపోయి ఇలా ఏమన్నా నడుపుతున్నారా అని అనిపిస్తుంది. ఏదైనా సరే చెప్తున్నాను కదా, మీరు వాళ్ళు పడేసే 10 రూపాయలు 10 పేటిఎం బ్యాచ్కి మీరు కక్కుర్తి పడి చేస్తే చాలా బలమైనటువంటి శిక్షలు పడాలి. బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తి ఇప్పటికీ లోపల సస్తనాడు. ఆడు కుటుంబాన్ని వదిలేసి మనం మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలకి మానసిక క్షోభం అనిపిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా. అలాగే పోసాని కృష్ణమురళి ఎంత దారుణంగా వాగాడు, ఎంత క్రూరంగా తయారైపోయాడో ఆ క్షణంలో మనం చూడాలంటే, అక్కడ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇదేం భాష ఆపు అంటే కూడా వాళ్ళ మీద కూడా రివర్స్ అయిపోయినటువంటి సైకోగా, ఉన్మాదిగా మారిపోయినటువంటి పోసాని కృష్ణమురళి లాగా మీరు కూడా తయారైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని మీకు కూడా చెప్పాలంటే వాళ్ళకి మించి ఇవ్వాలనిపిస్తుంది. సో శిక్షలు పడాలి, చాలా బలంగా పడాలి. ఒక్కొక్కడికి
రేపొద్దున సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది బయటకు వస్తే మంచిదేమో. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారికి వచ్చింది, రేపొద్దున ఇంకో హీరోకి వస్తుంది, రేపొద్దున ఇంకొక రాజకీయ నాయకుడికి వస్తుంది, రేపొద్దున ఇంకో కుటుంబ సభ్యుడికి వస్తుంది. సో డెఫినెట్గా ఇలాంటి ఉన్మాదుల్ని ఇక్కడే మనమే చూసి వాళ్ళకి శిక్ష వేసేలాగా మనమే చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం.